మామూలుగా ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతూ ఉన్నాము. సినిమా ఆపర్చునిటీ వస్తుందనేది మేమైతే అనుకోలేదు. కానీ తమన్ సార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరోజు మెసేజ్ చేశారు. ఇలా ఒక పాట ఉంది. ఏ సినిమా అని కూడా మాకు చెప్పలేదు. పాట ఉంది. మీతో ప్రాజెక్ట్ చేయాలి. చేస్తే బావుంటుంది అనుకుంటున్నాము. చేస్తారా అని పెట్టారు. సో, వెంటనే కాల్ చేశాను. సార్ వాళ్ళ టీమ్ మెంబర్స్‌తో మాట్లాడాము. ఎవరు ఫస్ట్ ఆ మెసేజ్ చూసారు? నేనే. తను ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ నుంచి తను ఎండీ చేస్తుంది కాబట్టి కొంచెం బిజీగా హెక్టిక్గా ఉంది. సో ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇవన్నీ కూడా నేనే రీల్స్ అప్లోడ్ చేయడం చేస్తున్నాను. అండ్ సార్ మెసేజ్ కూడా ఫస్ట్ నేనే చూసాను. వెంటనే తనకు కాల్ చేసి చెప్పాను. అండ్ సార్ వాళ్ళ టీం వాళ్ళతో మాట్లాడాను. వెంటనే నెక్స్ట్ డే వెళ్ళాము సార్ స్టూడియోకి. అండ్ యాక్చువల్లీ ఐడియా లేదు ఏం పాడుతున్నాం అనేది అయితే, బట్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు ఐడియా ఇచ్చారు, పాడాము. అద్భుతం. ఎన్ని టేకులు తీసుకున్నారా మీరు? మేమేం పాడతాము ఏంటి ఐడియా లేదు, లిరిక్ ఇచ్చారు, ట్యూన్ ఇలా ఉంటుంది అని అన్నారు, ఇంకా పాడమన్నారు. అది అంతా అట్లా అయిపోయింది. అసలు ఫస్ట్ తాండవం పాడాము, అఖండ తాండవం టైటిల్స్ మీద పడ్డది. ఆ తర్వాత హైందవం పాడిచ్చారు. సో 2 సాంగ్స్ అనేవి అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాంగ్స్ ఇద్దరే పాడారు, రెండు ఇద్దరం పాడాం. అండ్ బ్యాక్ కోరస్ తో పాటు ప్రేక్షకుల కోసం ఆ రెండు ఒకసారి పాడేద్దాం. అఖండ తాండవం 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 రుద్రరవమీ తాండవం భద్రభవమీ తాండవం ప్రచండ సంభవం 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 అగ్నిహుతమీ సంభవం విఘ్నహతమీ సంభవం గాంగజటాధర కల్పతరుం భజ త్రిభువన రంజన భవ భయ భంజన శతముఖ సత్యపదం వృషభవాహన విభవ భస్మఫాల కాళభైరవ శంభో అభవ సంభవ డింం 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 కతడింబడింబడమరూపాణౌ సదా యస్య వై ఫం 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 కత సర్పజాల హృదయం ఘం ఘం చ ఘంటార్ణవం వం 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 కత వంబ వంబ వహనం కారుణ్య పుణ్యాత్పరం భం 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 కత భంబ భంబ నయనం ధ్యాయేత్ శివం శంకరం రా 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 ఢమరుకరుద్రాయ దిందిమరుద్రాయ శంకరా రా 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 ఢమరుకరుద్రాయ ధింధిమరుద్రాయ శంకరా. ఇది ఏమిటి యాక్చువల్గా అంటే మాకు సంగీత జ్ఞానం లేదు కాబట్టి వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. ఇదేమిటి యాక్చువల్గా? ఇది పాటనే, ఇది లిరిక్స్ అవి రాశారు, ఆ తర్వాత ట్యూన్ సెట్ చేశారు. ఏంటంటే మంచి వర్డింగ్స్ పదాలు పడడం వల్ల సాంస్క్రిటైజ్డ్ వర్డింగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం. అండ్ సార్ కంపోజిషన్ కూడా శివుడికి ఏదైతే అంటే ఆ సీరియస్ టోన్ ఉండి ఏదైతే రక్తిగా ఉంటుందో అది పెట్టారు. అండ్ మా పరంగా కర్ణాటిక్ దానిలో గానమూర్తి అనే రాగానికి చాలా దగ్గరగా ఉంది, ఆ రాగానికి దగ్గరగా ఉంది. సో మాకు కూడా ఎలా అనిపించింది అంటే వినంగానే ఫస్ట్ ఇంప్రెషన్ మనం పాడే స్టైల్కి చాలా క్లోజ్గా, మంచి ఆపర్చునిటీ, మనం పాడే స్టైల్కి చాలా క్లోజ్గా ఇచ్చారు అని అనిపించింది. కానీ నిజంగా సోషల్ మీడియా ఇలాంటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే మన టాలెంట్ని 10 మందికి తెలియజేస్తూ ఉంటుంది, అలాగే మనకు ఒక మంచి అవకాశాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అంటే మీరు పాజిటివ్ సైడ్ వాడుకోవడం, యంగ్స్టర్స్గా మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది, టు బి ఫ్రాంక్. ఇది ఒకటి, ఇందులో మీరు ఇంకోటి పాడినట్టున్నారు హైందవం. హైందవం అది ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్ నేను చూస్తున్నాను, మీ ఫాలోవర్స్ కొంతమంది ఉంటారు, మీ వాళ్ళందరూ చూస్తారు. ఇప్పుడు నా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఒక్కసారి మీరు పాడిన జోనర్స్ అన్ని నేను చూపించగలిగితే, ఇంకొన్ని అవకాశాలు మీకు వస్తే అంతకన్నా మించిన సంతోషం నాకు ఇంకొకటి లేదు. అందుకని అఖండ హైందవం 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 విశ్వరచనా వైభవం నవ్య ఘటనా ప్రాభవం అనంత హైందవం 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 ఆదిస్వరితం శ్రీరవం ఆత్మచరితం అర్ణవం వేద వేదాంత విహిత సంజాత విధి విధవర ధర్మం కాల కాలాంత కథన సంధాన కృతి కృత యుగ ధర్మం
పంచభూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ ధర్మం ప్రణవం మందిరోద్ధారమను సదాచార మణిమయ ధర్మం మహితం సకల సద్భావ సాంద్ర గీతం స్మృతి పురాణైక సుప్రభాతం ఆలయాకార నిగమ సంచార సర్వాధారం ధర్మం సుందర జీవన సూత్రమిదం శతగుణగణ సంచిత జనవన రంజిత అతులిత ధర్మమిదం ఘన సనాతనం జయతు సత్యయానం నిత్య నిర్మలం కాలం నియత ఖేళనం ఢం ఢం ఢమరుకఢక్కనాదలయకారామృత సదా యస్య వై భం 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 భవభూతనాశ త్రిపురాకారం త్రినేత్రేశ్వరం ఘం 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 ఘతఘోషనాద ఘన గౌరీశం ప్రతీతేశ్వరం ఝం 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 ఝణ ఝంఝనాద ఝణనం ధ్యాయేత్ శివం శంకరం ఓంకార హైందవరక్షాయ శ్రితజనపాలాయ శంకరా ఓంకార జంగమనాథాయ ఢమఢమరుద్రాయ శంకరా. అద్భుతం. అసలు రాసిన వాళ్ళ జన్మధన్యం, పాడిన వాళ్ళ మీది, ఆ తర్వాత విన్నవాళ్ళ మాది. ఇంత మంచి మ్యూజిక్ అందించిన తమన్ గారిది, అందరిది జన్మధన్యం. అంటే అంత పులకించిపోతోంది నిజంగా, అంత అద్భుతంగా రాశారు రాసిన వాళ్ళు. ఆ ట్యూన్ కట్టడం ఒక ఎత్తు అయితే, మీరు అంత పాడడం మహా అద్భుతం. లైవ్లో చూడడం మా అందరి అదృష్టం. మా చిన్నప్పుడు నేను మా పెద్దమ్మ గారు అమ్మాయి ఇలా ఒకే టైపు డ్రెస్లు వేసేవాడు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నేను ఒకే ఇలా సిస్టర్స్ని చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఎప్పుడైనా కలిసినప్పుడు, అంటే వాళ్ళు కర్ణాటకలో ఉంటారు, సమ్మర్ హాలిడేస్కి ఎప్పుడైనా వస్తే ఇద్దరం ఒకే కలర్ వేసుకుందామే ఇలా వేసుకున్నాను. కానీ ఇప్పటికీ ఉన్నారా అని అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల్ని వేసుకోమంటే, నేను రీసెంట్గా మా కజిన్స్ని ఎదురు మా అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని వేసుకోమంటే, బ్యాండ్ మేళంలాగా ఒకే డ్రెస్ వేసుకోమంటామా అని అన్నారు. అవి మీ మొహల్లా ఉంది, ఇట్ షోస్ అవర్ యూనిటీ అండ్ ఎఫెక్షన్. అలా ఉండదు. బట్ ఎందుకో సంహౌ మీరు ఇలా ఉండడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.